హాయ్ అండి. నమస్తే. నేను ఈరోజు గోధుమ పిండితో సంపంగి పూలు ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. వీటిని పనస్తొనలు అని కూడా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1 కేజీ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. దానిని జల్లెల్లో వేసుకొని ముందుగా జల్లించుకోవాలండి. ఇక్కడ గోధుమ పిండికి బదులు మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చండి. ఈ కేజీ గోధుమ పిండిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకొని పిండిని కలపటం వల్ల ఆ సంపంగి పూలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ సాల్ట్ అండ్ ఆయిల్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలండి. పిండిని మరీ పలచగాను కాకుండా అండ్ గట్టిగాను కాకుండా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దకి ఆయిల్ని అప్లై చేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. 10 నిమిషాల తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత పొడి పిండిని జల్లుకుంటూ నార్మల్ చపాతీని ఎలా అయితే ఒత్తుతూ పాముతారో అలానే ఇది కూడా పామి వీడియోలో చూపించిన విధంగా ఒక నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఆ సంపంగి పూల షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండితో సంపంగి పూలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కాగుతున్న ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సంపంగి పూలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించాలండి. ఇలా అన్ని సంపంగి పూలని ఇలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరొక పాత్రలో మనం పంచదార పాకం కోసం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. నాకైతే ఈ మొత్తం 1 కేజీ పిండికి 3/4 కేజీ పంచదార అయితే పట్టింది. కానీ మనం స్టార్టింగ్లో 1/2 కేజీ మాత్రమే పంచదార వేయాలి. మొత్తం పంచదార ఒకేసారి వేసేస్తే కనుక లాస్ట్లో మనకి పాకం గట్టి పడిపోతుందండి. అందుకని ముందుగా నేను 1/2 కేజీ పంచదార తీసుకొని అందులో 1 టీ గ్లాసు వాటర్ వేసానండి. దాన్ని బాగా కరిగించాలి. పంచదార కరిగిన తర్వాత అందులోనే చిటికెడు యాలకుల పొడి వేయాలండి. ఇంకా ఒక లెమన్ తీసుకొని హాఫ్ లెమన్ని అందులో పిండుకోవాలండి. ఇలా లెమన్ పిండటం వల్ల పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇలా పాకం రెడీ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ సంపంగి పూలని ఒక్కొక్కటిగా అందులో వేసి 2 వైపులా పాకం పట్టే విధంగా చేసుకొని పక్కకు తీసేయాలండి. అండ్ ఈ పాకం అనేది సగానికి తగ్గిపోయేటప్పటికి మనం మిగిలిన పంచదారని అంటే మొదట 3/4 కేజీ పంచదార యూజ్ చేయాలని చెప్పాను కదా. మొదట 1/2 కేజీ వేసాము. మిగిలిన పంచదారని పంచదార పాకం తగ్గగానే వేసి కరిగించి మిగిలిన అన్ని పువ్వులను కూడా ఇలానే పాకం పట్టించాలండి. నాకు ఇక్కడ 1 కేజీ పిండికి గాను నియర్లీ 50 సంపంగి పూలు అనేవి వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి.